హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు ఈ వీడియోలో అయితే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అంటే, ఇన్ని రోజుల నుంచి కలకత్తాలో ఉంటున్నాను. ఒక్కసారి కూడా మీ అందరికీ కాళీమాత దర్శనం అంటే కాళీమాత గుడికి అయితే తీసుకెళ్ళలేదు. కాబట్టి ఈరోజు అయితే ఈ వీడియోలో కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ ఎలా ఉంది అనేది, అంటే అంతకుముందు 1 year బ్యాక్ ఎవరైనా కోల్కతా వచ్చినప్పుడు చూసి ఉండొచ్చు, అంతకుముందు కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా చాలా చేంజెస్ అయ్యాయి కాబట్టి టెంపుల్లో ఎలా ఉంది అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఈరోజు అయితే నేను ఒక్కదాన్ని మా ఫ్రెండ్తో కలిసేసి, ఫ్యామిలీతో కాదు, ఇద్దరం కలిసేసి కాళీమాత దర్శనం చేసుకొని వద్దాంలే అని చెప్పేసి అయితే బయలుదేరామన్నమాట. వెళ్ళే వరకు నాకు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతమంది సౌత్ ఇండియన్స్ని నేను ఒకేసారి చూస్తాను అని అయితే అనుకోలేదు. తను నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి అయితే ఈరోజు కాళీ టెంపుల్కి వెళ్తున్నాం. కోల్కతాలో ఏంటంటే బస్ ఫెసిలిటీ చక్కగా ఉంటుంది. ఇప్పుడు మేము ఉండే కాలనీ నుంచి అయితే ఇంకా బాగుంటుంది. ఏసీ బస్సెస్, ఓలో బస్సెస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, నార్మల్ బస్సెస్ అయితే ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా బస్ ఎక్కేసి 1.5 తర్వాత మేమైతే కాళీమాత దర్శనం కోసం దగ్గరికి అయితే వచ్చేసాం, కాళీఘాట్. ఇక్కడ మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, ఆ మెయిన్ రోడ్ కింద మెట్రో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అటుపక్క చూపించాను కదా, అది మెట్రోకి ఎంట్రన్స్. అటుపక్క చిన్న రూమ్ లానే ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం ఉంటుంది పాతాళ లోకం, పెద్ద లోకం. పైన మెయిన్ రోడ్డు ఉంటుంది, కిందంతా మెట్రో ఉంటుంది. మీరు మెట్రో నుంచి కూడా కాళీఘాట్ మందిర్కి అయితే రాజ్బిహారీ దగ్గర కానీ కాళీఘాట్ దగ్గర, ఈ స్టేషన్స్ దగ్గర అయితే దిగొచ్చు. అంతకుముందు ఏంటి అంటే కాళీమాత గుడి ముందు కూడా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉండేవి, ట్రాఫిక్ అంతా అయితే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్ అంతా పెద్దగా చేసేసారు, సో అంత ప్రాబ్లం అయితే లేదు. కింద నుంచి వెళ్తే వెహికల్స్ వస్తాయని చెప్పేసి ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళేసి ఇంకా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నార్మల్గా ఇంకా డైరెక్ట్గా గుడి ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, ఇంకా వర్క్ అయితే అవుతూ ఉందంట. సో నేను ఓపెన్ చేశారేమో అనుకున్నా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను అందుకే వీడియో షూట్ చేయలేదు. ఇది ఓపెన్ చేశాక చేయొచ్చులే అని. ఇదైతే గుడికి అయితే ఎంట్రన్స్. ఇంకా దీ కింద నుంచి, బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయామంటే మనం డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. పైకి ఎక్కి దాని మీద నుంచి వెళ్ళినా కూడా, ఈ స్టెప్స్ నుంచి వెళ్ళినా కూడా డైరెక్ట్ మనం ఇంకా గుడి ముందు వరకు అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక సెక్యూరిటీ చెప్పాడు, ఇది ఇంకా ఓపెన్ కాలేదు మేడం అని చెప్పేసి. ఈ రూట్ నుంచి ఏంటంటే వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి, కార్లు వస్తూ ఉంటాయి, నడవటానికి పక్కన షాప్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. పైన అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ అంత దూరం ఉందా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్గా టెంపుల్ ముందుకైతే వెళ్తాము. ఇంకా మన టెంపుల్ అంతకుముందు అయితే ఇది చిన్న రోడ్డే, అటు ఇటు షాప్స్ ఉండేవి, అవన్నీ తీసేశారు. నేను స్టార్టింగ్లో కోల్కతా వచ్చినప్పుడు చిన్న రోడ్డు, దగ్గరలోనే షాప్స్ ఉండేది, నడవటానికి కూడా ఇబ్బంది అయ్యేది, పక్క నుంచి కార్లు వస్తూ ఉండేది. ఇదంతా కొంచెం ఇలా చేసేసరికి చాలా బాగుంది. మేము ఇప్పుడున్న ఏరియా కాకుండా అంతకుముందు అయితే కాళీఘాట్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఫ్రీక్వెంట్గా వీక్లీ ఒకసారి అయితే దర్శనానికి అయితే వస్తూ ఉండేవాళ్ళం. పిల్లల్ని స్కూల్కి పంపించి, మధ్యలోనే మా పిల్లల స్కూల్ ఉంటుంది, వాళ్ళని పంపించి నేనైనా మార్నింగ్ దర్శనానికి వచ్చేసేదాన్ని. ఇప్పుడు దూరం అయిపోయేసరికి ఇంకా రావటం అయితే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడికి వచ్చాక ఏంటా వీళ్ళంతా ఎల్లో క్యాప్స్ పెట్టుకొని ఉన్నారు, వీళ్ళంతా ఎవరా అని ఫేసెస్ చూస్తేనేమో, వాళ్ళు రెడీ అయిన విధానం చూస్తేనేమో మన సౌత్ ఇండియన్సే. కానీ కొంచెం ముందు మాట్లాడాలి అంటే టైం పడుతుంది కదా అని చెప్పేసి అలా వెళ్దాం అక్కడికి వెళ్ళాక అని వెళ్తూ ఉంటే ఇంకా ఎల్లో క్యాప్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళంతా ఎవరనేది అయితే ముందుగా అయితే తెలుసుకుందాం. అలానే అక్కడ షాపింగ్ అయినా చీరలు కూడా అలా బాగుంటాయి. ఇంకా కాళీఘాట్ గుడి ముందు శంఖంతో చేసిన గాజులు, అంటే ఇక్కడ ట్రెడిషన్, బెంగాల్ ట్రెడిషన్కి తగ్గట్టుగా వీళ్ళు రెడీ చేసినవి అయితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే నేను మీ అందరికీ కలకత్తాలో ఉన్న కాళీమాత దర్శనం అయితే చేపిస్తున్నాను. అమ్మవారిని చూపించకపోయినా అమ్మవారి టెంపుల్ని అయితే చూపిస్తాను, లోపలికి మొబైల్ అలో ఉండదు కాబట్టి. సో అందుకని చెప్పేసి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు అంతకుముందు కలకత్తా చూసినా ఇప్పుడు మారిపోయిన ఆ కాళీ మందిర్ టెంపుల్ వాళ్ళు చూసినప్పటికీ ఇప్పటికీ చేంజ్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు కుంభమేళా అవుతుంది, ఇక్కడ కూడా గంగాసాగర్ మేళా అని ఒకటి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రష్ అయితే ఫుల్గా ఉంది. మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇంత రష్ ఉంటుంది ఈరోజు అని. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, సాటర్డేస్, సండేస్, హాలిడేస్లో రష్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు హాలిడే కాదు కదా, రష్ తక్కువ ఉంటుంది అని మేము అనుకున్నాం. అక్కడ నుంచి వచ్చేసరికి మాకు 10:30 అయిపోయింది. సో మార్నింగ్ 8కి అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుంది.
ఒక 10:30 అయ్యేసరికి రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మనం ఎప్పుడైతే గుడి దగ్గరకి ఎంటర్ అవుతామో అక్కడ పూజారులు ఉంటారు. వాళ్ళైతే ఇంకా మనం సౌత్ ఇండియన్స్ అనో వేరే ఈ స్టేట్ వాళ్ళం కాదనో తెలుస్తుంది. మన వెంట పడుతూనే ఉంటారు. రష్ ఎక్కువ ఉంది, మీకు దర్శనం చేపిస్తాం రండి, మనిషికి 500 అలా అలా చెప్తా ఉంటారు. వెంట పడుతూనే ఉంటారు. ఎంత రష్ ఉన్నా కూడా ఇక్కడ దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది. అంత ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కానీ ఈరోజు ఏంటి అంటే ఒక్కసారి ఈరోజు గౌరవ్ భారత్ ఎక్స్ప్రెస్ నుంచి 1000 మంది కూడా వచ్చారు కదా ఒకేసారి కాళీమాత దర్శనానికి వచ్చేసరికి. వాళ్ళు కుంభమేళా నుంచి వెళ్ళే వాళ్ళు కాళీమాత దర్శనం చేసుకోవాలని వాళ్ళు, గంగాసాగర్ మేళాని ఇక్కడ జరుగుద్ది దానికి వచ్చిన వాళ్ళు అందరూ ఉండేసరికి ఈరోజు కొంచెం నిజంగానే రష్ ఎక్కువగా ఉంది. ఎంత రష్ ఉన్నా వాళ్ళు కూడా తీసుకుపోయి అదే లైన్లో వదిలేస్తారు. మనకేం స్పెషల్గా ఏమీ చెయ్యరు అన్నమాట. సో ఇక్కడైతే క్యూ లైన్ ఉంది. ఇటువైపు లైన్కి వస్తే మనం ఇటువైపు నుంచి మనం గర్భగుడిలోకి, ఇక్కడ మన సౌత్ సైడ్ ఏంటి అంటే గర్భగుడిలోకి ఎంట్రన్స్ ఉండదు, కానీ ఇక్కడ గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు మనం. 2 ఎంట్రన్స్లు ఉంటాయి. అంటే ముందు నుంచి అమ్మవారిని చూసిపోయే రూట్ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే లోపల అమ్మవారిని ఒక రౌండ్ వేసుకొని అంటే ప్రదక్షిణ చేసేసి అటు నుంచి మనం రావచ్చు అనమాట. మేము ఇప్పుడు ఆ లైన్లోకి వచ్చాము. ఇప్పటికే ఈ లైన్ బయటికి చాలా ఉంది. సో మాకు ఎంతసేపు దర్శనం అవుద్దా అనేది చూడాలి. ఇప్పుడు మేము అయితే 10:30కి లైన్లోకి అయితే వచ్చాము. అప్పటి నుంచి ఇంకా లైన్లో అయితే ఉన్నాము. మా ఎదురుగా మొత్తం ఎల్లో క్యాప్ వాళ్ళు చెప్పాను కదా గౌరవ్ భారత్ ఎక్స్ప్రెస్లో వీళ్ళంతా వచ్చారు. వీళ్ళు 2 months బ్యాక్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత వాళ్ళంతా ఒక 1000 మెంబర్స్. ట్రైన్ అయితే చెన్నై నుంచి స్టార్ట్ అయ్యింది. చెన్నై నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే వాళ్ళు చెన్నై వాళ్ళే ఉన్నారు. తెలుగు తెలిసిన వాళ్ళు అయితే 2-3 ఉన్నారు. నా ముందు ఉన్న ఆంటీ అంకుల్కి అయితే తెలుగు తెలుసు. ఆరామ్సే వాళ్ళతో అయితే కాసేపు అలా మన తెలుగు తెలిసిన వాళ్ళు కలిస్తే మనం ఆగం కదా, కాసేపు అలా కబుర్లు చెప్పుకొని వాళ్ళ ట్రైన్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, అన్నీ బాగున్నాయా లేవా అన్నీ కనుక్కొని స్లీపర్కి అయితే 11,000 సంథింగ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చూసే ప్లేసెస్ అయితే ఫస్ట్ పూరి తర్వాత భువనేశ్వర్లో ఉన్న కోనార్క్ టెంపుల్ కొన్ని ప్లేసెస్. ఆ తర్వాత నైట్ మళ్ళీ జర్నీ చేసేసి వచ్చి కోల్కతాలో వాళ్ళని ఈడెన్ గార్డెన్ అంటే ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అవుతూ ఉంటాయి కదా, ఆ గార్డెన్లో వాళ్ళని ఫ్రెష్ అవ్వటానికి అయితే దింపారంట. సో అక్కడికి తీసుకొచ్చారంట. అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళైతే కాళీఘాట్ టెంపుల్కి అయితే వచ్చారు. కానీ ఈరోజు పాపం వీళ్ళ లక్క కాదో చెప్పుకోలేం కానీ కొంచెం ఎక్కువసేపు పట్టింది. అంటే ఏంటి అంటే తీర్థయాత్రలకు వచ్చేవాళ్ళు కొంచెం ఏజ్డ్గా ఉంటారు కాబట్టి మనలాగా సౌత్లో లాగా ఇక్కడ సీనియర్ సిటిజన్ లైన్లు అలా ఏమి ఉండవు అనమాట. అందరూ ఒకే లైన్లో వెళ్ళాలి అంటే అట్లీస్ట్ టికెట్ దర్శనం అన్నా ఉంటుందా అంటే అది ఉండదు. ఆ పూజార్లు తీసుకెళ్ళి కూడా మళ్ళీ మధ్యలోనే వదిలేస్తారు. ఇక్కడ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో టెంపుల్స్ ఇంకా లేవు. కన్స్ట్రక్షన్ అదంతా ఇప్పుడు బాగా చేశారు. కానీ ఈ జస్ట్ లాస్ట్ 1-2 yearsలోనే గుడిని ఇంత బాగా చేశారు. అంతకుముందు ఇలా కూడా లేదు, జస్ట్ నార్మల్గా చిన్నగా ఉండేది, ఇంకా కంజెస్టెడ్గా ఉండేది. సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగుంది, చూడటానికి కూడా అంతే బాగుంది. ఇంట్లో కూర్చొని ఎవరైతే కాళీఘాట్ ఈ మందిరాన్ని చూస్తున్నారో వాళ్ళైతే ఒకసారి అమ్మవారికి అయితే మీ మనసులో ఉన్న కోరిక అయితే చెప్పేసుకొని అందరికీ ఒక్కొక్కసారి రావటం కుదరదు. కానీ దూరం నుంచి అయినా చూసే అవకాశం దొరికినప్పుడు అక్కడి నుంచి అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకోవటమే. యాక్చువల్గా మన తమిళనాడు అటు సైడ్ అంట మందార పువ్వులతో అసలు పూజ చెయ్యరంట. కానీ ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మందార పూలే ఎక్కువగా ఉంటాయి, వాటితోనే పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాకు ఎక్కువగా దొరుకుతాయి. ఎంత పెద్ద దండ అయినా సరే ఒక 10 రూపీస్కి అలా దొరుకుతూ ఉంటుంది. ఈరోజు ఇంకా రష్ ఎక్కువగా ఉండేసరికి అదే లైన్లో మాకైతే ఇంకా దర్శనం అయిపోయింది. లోపలికైతే ఇంకా మొబైల్ అలా ఉండదు కాబట్టి దర్శనం చేసుకుని ఇలా బయటకైతే వచ్చాము. దర్శనం చేసుకుని వచ్చేసరికి మాకు 1:30 పట్టింది. కోల్కతా వచ్చాక ఇన్ని ఇయర్స్లో నాకు ఎంత లేట్గా దర్శనం అవ్వటం అయితే ఈరోజే. కానీ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా అలా దండం పెట్టేసుకుని ఇంకా ఆంటీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకైతే బాయ్ చెప్పేసి అంకుల్ అక్కడ ఉండిపోయారు. వీళ్ళిద్దరికే తెలుగు వచ్చు, మిగిలిన వాళ్ళకి తెలుగు రావట్లేదు. కానీ అడుగుతున్నారు ఇదేం టెంపుల్, శక్తిపీఠం అంటే వాళ్ళకి ఐడియా ఉండదు కదా. మెయిన్ కాళీగా మందిర్ ఇదైతే మెయిన్ కాళీఘాట్ అంటే శక్తిపీఠమే అమ్మవారిది. ఫేమస్ కూడా, కలకత్తా కాళీమాత అంటేనే ఫేమస్ కదా ఇక్కడ. సో దర్శనం అయితే అయిపోయింది. వాళ్ళని కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నైట్ వాళ్ళు ట్రైన్ బయలుదేరి మళ్ళీ గయాకి వెళ్తారంట. గయా, ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ ఇవన్నీ వాళ్ళ ట్రిప్లో అయితే ఉన్నాయి. ఎవరైనా అవకాశం ఉంటే అయితే అది
యూస్ చేసేసుకోండి నెక్స్ట్ టైం పెట్టినప్పుడు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పులు బయట మా అమ్మ దగ్గర వదిలేసి అయితే వెళ్ళిపోయాము. ఆమె అక్కడ బెగ్గర్స్ దగ్గర వదిలేస్తే వాళ్ళు చూస్తారు. వచ్చేసరికి ఆమె అక్కడ కనిపించలేదు. మాకైతే ఇంకా నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు, ఎప్పుడు ఇంతవరకు చెప్పులు మిస్ అవ్వడం అలాంటి ప్రాబ్లం అయితే లేదు. నా పక్కన నా ఫ్రెండ్ ఉంది కదా, దానికి భయం ఎక్కువ, చెప్పులు పోయాయి అని చాలాసేపు మొత్తం అయితే వెతికేసింది. అక్కడున్న వేరే మా అమ్మని అడిగేసరికి అటు పక్కన ఉందమ్మా, టెంపుల్ మూసేస్తారు ఇక్కడ 2 o'clock అయితే టెంపుల్ మూసేస్తారు. టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి భోజనం చేయడానికి తను అటు పక్కకి వెళ్ళింది. మా చెప్పులు కూడా అక్కడ పెట్టేసి మా కోసం చూస్తూ ఉంది పాప. ఇంకా తనకు ఒక 20 రూపీస్ అలా ఇచ్చేసి హ్యాపీగా చెప్పులు అయితే ఉన్నాయిలే అని చెప్పేసి వేసేసుకొని ఇంకా అప్పటికే 1:30 దాటిపోయింది. మాకు కూడా టెంపుల్కి వస్తున్నాం కదా అని చెప్పి మార్నింగ్ అయితే ఏమీ తినకుండా అయితే వచ్చేసాను. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. అలానే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్పారు కదా, ట్రైన్ ఎలా ఉంది. నేను ఎప్పుడు ఆ ట్రైన్ గురించి విన్నప్పుడు మా అమ్మ నాన్నని కూడా పంపించాలి అలా అలా అనుకునేదాన్ని. కానీ ఏంటి అంటే ఒక ఏజ్కి వచ్చాక సమ్టైమ్స్ మనకి ఇటు సౌత్ టెంపుల్స్ ఉన్నట్టు ఇటు పక్క టెంపుల్స్ అయితే ఉండవు. సో ఇంత నడవాలి, ఇంత వెయిట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా తీర్థయాత్ర చేయాలన్నా, అన్ని టెంపుల్స్ చూడాలి అనుకున్న మా బాధ్యతలన్నీ తీరిపోయాకే మేము చూడాలి అని అయితే ఎవ్వరు అనుకోకండి. అప్పటికి మనకి తిరిగే ఓపిక ఉండొచ్చు, ఓపిక ఉండకపోవచ్చు. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా మన ఏజ్లోనే అంటే 30 నుంచి 40కి మధ్యలోనే చూడాల్సిన టెంపుల్స్ అన్నీ చూసేయండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళని చూస్తున్నాం కదా, నడవలేక ఇంతసేపు వెయిట్ చేయాలంటే, అంటే మార్నింగ్ 10 నుంచి ఇప్పుడు 1:30 వరకు ఆ లైన్లో నించోవాలి అంటే నించోలేము. మన సౌత్ టెంపుల్స్ ఉన్నట్లయితే ఇటువైపుకి వచ్చేసరికి అయితే ఉండవు. ఇంకా ఆ పరిస్థితులను బట్టి మనం ఇంత జర్నీ ఇన్ని రోజులు చేయాలి అంటే కొంచెం కష్టమే. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఆ ట్రైన్లో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా అన్ని టెంపుల్స్ అయితే హ్యాపీగా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చాక ఇంకా తినాలి కాబట్టి కొంచెం అలా మనకి ఏంటి అంటే ఆ బయట వీళ్ళ ఫుడ్ని అయితే కొంచెం తినడం అయితే కష్టము. కానీ ఏం చేయాలి, ఆకలి వేసేస్తుందని వెళ్తే దోశ 110 రూపాయలు అంట. అరే ఇంట్లో ఇన్ని దోశలు వేసేసుకొని తింటాం కదా, దోశ వద్దులే అని చెప్పేసి ఇంకా ఏదో అక్కడ వాళ్ళకి సంబంధించిన స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. మా ఫ్రెండ్ అవి తిందామని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి అవి ఆర్డర్ ఇచ్చేసి తినేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఇంకా ఏ రూట్లో అయితే వెళ్ళామో ఆ రూట్లోనే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మెట్రో నుంచి ఎస్ప్లానెడ్ వెళ్ళొచ్చు. కానీ ఇంకా ఇప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా ఇంటికల్లా వెళ్ళిపోవాలని ఇటు రూట్ ఉంది కదా, ఇటు నుంచే మమతా బెనర్జీ ఇల్లు పక్కనే కాళీఘాట్కి దగ్గరలోనే మమతా బెనర్జీ గారి ఇల్లు కూడా ఉంటుంది. సో ఇక్కడ హోటల్లో చెప్పాను కదా, హోటల్కి అయితే వచ్చాము. వచ్చేసి కాళీఘాట్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి, మనం కావాలనుకుంటే అక్కడ ఫుడ్ తినొచ్చు. చెప్పాను కదా, వాళ్ళ మెనూ చూసేసరికి మనకు అందులో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చేదేదో చెప్పేసి మోస్ట్లీ నేనైతే 2-3 స్వీట్స్ అయితే తిన్నా. స్వీట్స్ తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. కాళీఘాట్ దగ్గర కూడా మంచి మంచి షాపింగ్ ఉంటుంది మనకి. అంటే ఎక్కువగా అయితే శంఖాలు, గాజులు, వాళ్ళు శంఖంతో చేసిన గాజులు ఇవి ఉంటాయి. కాటన్ శారీస్, బెంగాలీ కాటన్ శారీస్ అయితే బాగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు కాళీఘాట్ వచ్చినప్పుడు అక్కడ పూజారులు డబ్బులు ఇచ్చి మీకు దర్శనం చేపిస్తాము అది ఇది అంటారు. అంత అయితే అవసరం లేదండి. రష్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా రష్ ఎక్కువ ఉందనే చెప్తారు. మనం గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే అటుపక్క లైన్లోకి వెళ్ళినప్పుడు మనకు కొంచెం టైం పడుతుంది. లేదు మేము ముందు నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటామంటే అటుపక్క ఒక లైన్ ఉంటుంది. అటుపక్క లైన్కి వెళ్ళినప్పుడు మనకి ఫాస్ట్గా దర్శనం అయిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే మీరు మార్నింగ్ 8 అలా వచ్చేది, 8 కన్నా ముందు కానీ 8 అలా వచ్చేస్తే వెంటనే దర్శనం అయిపోతుంది. ఇక 8:30 తర్వాత రష్ ఎక్కువ ఉంటుంది. అదే శనివారాలు, ఆదివారాలు, హాలిడేస్, అమావాస్య, పౌర్ణమిల్లో ఫుల్ రష్ ఉంటుంది. అలాంటివి చూసుకోండి. లేదు మీరు రావాలి అంటే మధ్యాహ్నం 2 నుంచి 4 o'clock అయితే గుడి అయితే క్లోజ్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం 4 తర్వాత మీరు 7 తర్వాత దర్శనం చేసుకుంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అక్కడ కాళీఘాట్ నుంచి ఇంకో వచ్చే దారిలోనే గరియాట ఉంటుంది కదా, మా ఫ్రెండ్కి ఏదో కొంచెం షాపింగ్ చేయాలి అంటే ఆ గరియాట అయితే వెళ్ళాం. తన ప్లాజో ప్యాంట్స్ అయితే అక్కడ చూస్తుంది. ఇక్కడ కాటన్ అయితే చాలా చీప్గా దొరుకుతుంది. 200 రూపీస్ ప్లాజో ప్యాంట్స్. క్లాత్ కొని కుట్టే కన్నా ఇది బెటర్లే అని చెప్పేసి సమ్మర్కి మంచిగా యూజ్ అవుతాయి కదా, తనైతే ఒక 2 అయితే అలా తీసేసుకుంటుంది. సో ఇక్కడ చెప్పాను కదా, కాటన్ అయితే చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ డిజైనర్ బ్లౌజెస్
చక్కగా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. కొన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి. బెంగాలీ కాటన్ శారీస్, ఇలా కాటన్ టాప్స్, ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు టైం దొరికితే మాత్రం చక్కగా షాపింగ్ చేసుకోండి. కాళీగఢ్ దగ్గర షాపింగ్ కన్నా ఘరియాట్ కానీ మనం మెట్రో నుంచి ఎస్ప్లానెడ్ అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిప్ బేసెస్ అయితే దొరికాయి. మొన్న నేను తీసుకురాలేదన్నాను కదా, సో ఈ షాప్లోంచి క్లిప్ బేసెస్ మనకి మెటీరియల్ దొరికితే వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి అయితే ఇవైతే తీసుకొని ఇంకా చిన్నగా ఇంకా ఈ దారంతా కొన్నదేం లేదులే కానీ ఎక్కువగా అలా మొత్తం మనకి విండో షాపింగ్ అంటే ఇష్టం కదా నార్మల్గా అని చెప్పేసి మొత్తం అలా చూసేసుకుంటూ వచ్చేసి బస్సు అయితే తొందరగా దొరకలేదు. ఇక్కడ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 4:30, 5 o'clock అయితే అయిపోయింది. మళ్ళీ బస్ కోసం 1 గంట ఎదురు చూసి బస్ వచ్చి వెళ్ళేసరికి ఇదైతే ఈరోజు వీడియో. మీ అందరికైతే కలకత్తా కాళీ మందిర్ శక్తిపీఠం ఎలా ఉంటుంది అనేది అయితే చూపించాను. అమ్మవారిని చూపించడం అయితే పాసిబుల్ కాదు కాబట్టి బయట నుంచి ఎలా ఉందని అయితే చూపించాను. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం